పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, రాత్రి కాలమంతా మమ్మలను సురక్షితంగా కాపాడి ఈ దినమును చూడగలిగిన భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దిన పని బాటలలో మీ వాక్యము ద్వారా మేము బలపడుటకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ఈ దినమును చూడగలిగిన ధన్యతను దేవుడు మనకి ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రాముఖ్యంగా అనుదిన వాక్యములో దేవుడు మనలను బలపరుస్తూ ఉండగా, బలపరచబడుతున్నటువంటి మనము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సైనికులముగా, సాక్షులముగా ఈ లోకములో దేవుని కొరకు పని చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా మరి దేవుని వాక్యములో యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనములో మనం ఒకసారి గమనించగలిగితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఈ వాక్యము సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్నటువంటి విషయమును మనం జ్ఞాపకం చేసుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను అంటే, ఈ రోజుల్లో మరి ఆలోచనాయుక్తమైనటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ హృదయం మీద పడుతుంది అంటారు. ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పినప్పుడు కానీ, చెస్ట్లో పెయిన్ వస్తుందని చెప్పినప్పుడు కానీ డాక్టర్ గారు ఏమంటారు అంటే, మీరు అతిగా ఆలోచిస్తే గుండెపోటు వచ్చే ప్రమాదము ఉన్నది అంటారు. మరి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ, వాల్స్ వేయడం కానీ, బైపాస్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు ప్రియమిత్రులారా. కానీ ఇక్కడ దేవుడు అంటే ఉన్నాడు, నీకు నూతన హృదయము నేను నీకు ఇచ్చేదను అంటే, గుండెను తీసి గుండెను పెట్టడం కాదు, కానీ మార్పు చెందినటువంటి హృదయాన్ని దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అనుదినము మనం ఎన్నో సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, అంటే ప్రతి పరిస్థితిలో మనం ఒకేలాగా ఉండగలుగుతున్నామా? పరిస్థితిని బట్టి మారిపోయి అంటే అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా ఆలోచన చేయగలుగుతూ ఉన్నామా? ప్రతికూలంగా ఆలోచన చేస్తూ వెళుతూ ఉన్నామా? అంటే దేవునిలో ఉన్నటువంటి ఒక విశ్వాసి అతడు ఎప్పుడూ ఒకేలాగా దేవుని మీద విశ్వాసం ఉంచి నడవగలిగినప్పుడు అతడు దేవుని హృదయము కలిగిన వాడైతాడు. వాక్యం చెప్పినట్టు నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. ఇది కావాలి, నూతన స్వభావము. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థనలో దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన వాటిని కొన్నింటిని గుర్తుపెట్టుకుంటాం, కొన్నింటిని మర్చిపోతాం. దేవుడిచ్చిన ప్రతిదీ కూడా దేవుడిచ్చాడే అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో, లేదా దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా ఉంటామో, అది దేవునికి ఇష్టమైనటువంటి పని. సర్వసాధారణంగా మనం ఇక్కడ ఆలోచన చేస్తే నూతన హృదయము అని, నూతన హృదయము గురించి మాట్లాడుతూ కదా, సర్వసాధారణంగా మనం అనుకుంటాం మన ఆలోచనలు మారాయి, పద్ధతులు మారాయి అని అనుకుంటా ఉంటాం ప్రార్థనా జీవితంలో. కానీ ఆ ప్రార్థనా జీవితంలో కూడా ఎప్పుడైతే ఒక చిన్న అలజడి వస్తుందో అప్పుడు మనలో ఉన్నటువంటి ఆ స్వభావము ఏమైపోతుందో ఆలోచన చేయగలగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. నూతన హృదయమును దేవుడు నీకు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు దేవునిలో ఉండగలిగినప్పుడు దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడట. అరణ్యం గుండా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అతనికి క్రూర మృగమైనటువంటి సింహము ఎదురుపడిందంట. సింహం ఎదురుపడగానే ఆ విశ్వాసి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభా ఇది భక్తి గల సింహముగా మారిపోవాలి అని, ఇది భక్తి గల సింహముగా మారిపోవాలి అని ప్రార్థన చేస్తా ఉన్నాడట. గొప్ప విశ్వాసి ప్రార్థన చేస్తున్నాడట. ప్రియమిత్రులారా, ప్రార్థన ముగించాడట. ధైర్యంగా లేచి ముందుకు వెళుతూ ఉంటే ఆ సింహము అతన్ని పట్టి తినబోతున్నటువంటి సమయములో ఆ సింహం ప్రార్థన చేస్తూ ఉందంట, ప్రభా ఈరోజు ఈ అనుదిన ఆహారమును నాకు దయచేసినందుకు నీకు వందనాలు.
నీకు స్తోత్రం అని చెప్పి సింహం ఆ వ్యక్తిని భుజించేసిందంట. అంటే భక్తి అంటే స్వభావం ఉన్నది, కానీ ఆ నూతన హృదయం అనేది అంటే మార్పు అనేది లేనట్లుగా కనబడతా ఉన్నది ప్రియమైన బిడ్డలారా. అంటే ప్రార్థన ఉన్నది ఆ జీవితంలో, కానీ మార్పు లేకుండా ఉంది. అంటే అక్కడ నూతన హృదయం అనేది, నూతన స్వభావం అనేది లేదు. మానవ జీవితంలో కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కొన్నింటిని వద్దని అనుకుంటా ఉంటాం, కొన్నింటిని కావాలనుకుంటా ఉంటాం. మనం వద్దనుకున్నటువంటి వాటి విషయంలో, కావాలనుకునేటువంటి వాటి విషయంలో దేవుని దగ్గర మనం చేసేటువంటి ప్రార్థన ప్రియమైన బిడ్డలారా, నీకు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు దేవుడు. ఈ దినం మరి ఎన్నో పనులలో ఉండబోతున్నటువంటి మనకు, మరి మన పనులలో ఎదురయ్యేటువంటి మనుష్యుల పట్ల, మన ప్రయాణాలలో ఎదురయ్యేటువంటి మనుష్యుల పట్ల ఎలాంటి స్వభావాన్ని మనం కలిగి ఉండగలుగుతూ ఉన్నాం కదా. అంటే భక్తి చూపిస్తూ ఉన్నాము, కానీ నూతన స్వభావాన్ని చూపించలేకపోతా ఉన్నాం. భక్తి లేని తత్వంలో నుండి భక్తిలోకి వస్తున్నాం, కానీ ప్రాచీన స్వభావంలో నుండి నవీన స్వభావములోనికి, నూతన స్వభావములోనికి రాలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నామేమో ఆలోచన చేయాలి ప్రియమైన బిడ్డలారా. దేవుని నామములో విశ్వాసములో కొనసాగుతున్నటువంటి మనకు దేవుడిస్తున్నటువంటి గొప్ప అవకాశం. అనుదిన వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు పూర్తిగా దేవుని వైపునకు త్రిప్పబడాలి. అలా త్రిప్పబడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను బట్టి మన కుటుంబాన్ని దీవించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. కాబట్టి నూతన స్వభావము మనము కలిగి జీవించినట్లయితే అది దేవునికి మహిమకరంగా ఉంటుంది. అలాంటి జీవితం మరి ఈ దినం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలను తెలియజేస్తా ఉన్నాను. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. మహిమాన్వితుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మేము వినినటువంటి మాటలు ప్రభా, మా భక్తి నైనా మారుతా ఉన్నది. భక్తి లేనటువంటి తత్వంలో నుండి భక్తిలోనికి వస్తున్నాం, కానీ ప్రాచీన స్వభావములో నుండి నవీన స్వభావంలోనికి రాలేకపోతున్నామేమో. మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం దయచేయండి. మీ వాక్యం అంటా ఉన్నది, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నవీన స్వభావమును మీకు ధరింప చేసేదను, రాతి గుండెను తీసి మాంసపు గుండెను నేను మీకు ఇచ్చేదనని మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. వాక్యము సెలవిస్తూ ఉన్నది నాయన. అటువంటి గొప్ప తత్వమును మేము నేర్చుకొని దానిని అవలంబించుటకు సహాయమును దయచేయమని, ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన పరలోకపు తండ్రి అయిన దేవుని దీవెనలు, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సంతోష సమాధానాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుడు మనందరికీ తోడయించి కాపాడునుగాక. ఆమెన్.